అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ మీకు ఎంసెట్, ముఖ్యంగా తెలంగాణ ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ కోసం అత్యంత సమగ్రమైన మెంటర్షిప్ను అందిస్తుంది. మా బృందంలో అనేక మంది ఐఐటియన్స్, ఐఎమ్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా సలహాలు అందిస్తారు. ఇది జూమ్ మీటింగ్స్ ద్వారా మాత్రమే కాక ప్రత్యక్షంగా ఆఫీస్కి వచ్చి మాట్లాడి కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. నిర్దిష్టమైన సమయాల్లో మీకు ఆఫీసుకు మిమ్మల్ని ఆహ్వానించబడతారు. దీనికోసం ఈ స్క్రీన్ మీద ఉండేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 7981540230 నెంబర్కు ఫోన్ చేయండి. ఇది కేవలం 2000 రూపీస్. వెబ్సైట్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ స్టేజ్ అయిపోయే వరకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. జోసా కోసం అయితే 2500, జోసా ప్లస్ బిట్సాట్, దానికోసం కూడా ఆల్రెడీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇది 5 సంవత్సరాల నుంచి వేలాది మందిని మెంటర్షిప్ అందించి వాళ్ళ మంచి కాలేజ్ బ్రాంచ్ అందే విధంగా ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మిత్రులారా, చాలామంది ఏంటంటే ఒక రొటీన్ ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. పెద్దగా అధ్యయనం చేయరు, పెద్దగా విశ్లేషించరు, ముఖ్యంగా ట్రెండ్ని ఫాలో అవుతుంటారు. తమ తెలిసిన వాళ్ళు కానీ, క్లాస్మేట్స్ కానీ, కొలీగ్స్ కానీ, లేకుంటే యూట్యూబ్లో ఉండేటువంటి సమాచారం ఆధారంగా కానీ నిర్ణయాలు తీసుకుంటుంటారు. సో దానివల్ల ఏవైతే బాగా పబ్లిసిటీ ఉంటాయో వాటి చాలా డిమాండ్ ఉంటుంది, వాటిని సాధించడం చాలా కష్టం. అవి కాలేజెస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు. కానీ సరిగ్గా ఆలోచిస్తే, కాస్త భిన్నంగా విశ్లేషిస్తే దాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటుంటారు. సో ఆలోచిస్తే మీకు చాలా దూరం ర్యాంక్తో కూడా టాప్ కాలేజీల్లో ఆల్మోస్ట్ సిఎస్సి స్థాయి ఫ్యూచర్ ఉండేటువంటి బ్రాంచెస్లో చేరవచ్చు. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, ఒక లక్ష ర్యాంక్ దాటిన వారికి కూడా ఆ మాటకు వస్తే మీ క్వాలిఫై కాని వారికి కూడా మీకు అద్భుతమైన సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి నేను ఒక 4 బ్రాంచెస్ గురించి విశ్లేషిస్తాను. ఆ 4 బ్రాంచెస్ ఉండేటువంటి 4 కాలేజీ, 4 కూడా టాప్ 10 కాలేజెస్, 4 కూడా టాప్ 10 కాలేజెస్. సో అద్భుతమైన ఫ్యూచర్ ఉండేటువంటి 4 టాప్ బ్రాంచెస్లో అడ్మిషన్స్ 1,00,000 వరకు వస్తాయి. కొన్ని సందర్భాలు 1,00,000 దాటి క్వాలిఫై కానీ కూడా వస్తాయి. అంటే అర్థం చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీ మెంటర్షిప్ వల్ల డెఫినెట్గా చాలా ప్రయోజనం ఉంటుంది. సో మిత్రులారా, ఉదాహరణకు మీకు కేవలము నామమాత్రపు ఫీతో జేఎన్టీ కాలేజ్ ఉంది. జేఎన్టీ హైదరాబాద్ గురించి చెప్తున్నాను. జేఎన్టీ హైదరాబాద్లో మెటలర్జీ అనే కోర్సు ఉంది. ఇది బహుశా 30,000, 40,000, 50,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే, సెకండ్ రౌండ్ వరకు, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్ వరకు వెయిట్ చేస్తే ఇంకా బెటర్, ఈవెన్ ఇంకా చాలా 60,000-70,000, 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ గురించి నేను గతంలో వీడియోలు చేశాను. నేను మీకు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సంబంధించి సాయి రామకృష్ణ వీడియో చేశాను. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి గారితో వీడియో చేశాను. వారి యొక్క వీడియో చేసినటువంటిది ఐఐటి హైదరాబాద్ ప్రోటోకాల్ వల్ల బయటకు రాలేదు, కానీ నేను మాట్లాడిన యొక్క సారాంశం మీద కూడా వీడియో చేశాను. ఎస్బీఆర్ టాక్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అని కొడితే మీకు ఐఐటి హైదరాబాద్ అని కొట్టినా కూడా వీడియోలు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 7 వీడియోస్, ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీకు మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో చాలా అద్భుతమైన అవకాశాలు. ఉదాహరణకు మా పెద్దబాబు వాళ్ళ ఫ్రెండ్ జూనియర్ మీకు జేఎన్టీయు విజయనగరంలో చదివింది. ఒక అమ్మాయి మెటలర్జీ చదివింది. గర్ల్స్ బీసీ గర్ల్, ఓబీసీ గర్ల్ కోటాలో మెటలర్జీలో చాలా దూరం ర్యాంక్ వచ్చి ఉంటుంది. బహుశా 30,000, 40,000, 50,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. అంటే ఒక రకంగా సామాన్య దృష్టితో చూస్తే ఆమె యావరేజ్ స్టూడెంట్. అయిపోగానే మీకు ఒక జిందాల్ స్టీల్లో జాబ్ వచ్చింది, సుమారుగా 40,000-50,000 రూపాయల శాలరీ. ఆ తర్వాత 1 ఇయర్ బాగా కష్టపడి గేట్ రాస్తే పెద్దగా కాంపిటీషన్ ఉండదు మెటలర్జీలో. ఐఐటి బాంబేలో ఎంటెక్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు 24 lakhs ప్యాకేజ్ బెంగళూరులో ప్లేస్మెంట్ వచ్చింది. స్టెబిలిటీ లైఫ్, జాబ్స్ పోయే అవకాశం ఉండదు, భవిష్యత్తులో డెసిగ్నేషన్స్ పెరుగుతుంటాయి. సో పీస్ఫుల్ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఎప్పుడు సీట్లో కూర్చొని ఇటువంటి సాఫ్ట్వేర్ జాబ్ కాదు, కోడింగ్ లాంటి స్ట్రెస్ ఉండదు. ఆలోచించండి. ఈ మెటలర్జీ ఉంది,
నేను ఇంకొక కాలేజీలో కోర్స్ చెప్పిన తర్వాత రెండింటిని కలిపి డిస్కస్ చేస్తాను. సో ఇది ఒక ఆప్షన్. రెండవది ఎంజీఐటీ కాలేజ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది సిబిఐటి వాళ్ళ సేమ్ మేనేజ్మెంట్. మీరు హ్యాపీ డే సినిమా వస్తే ఆ షూటింగ్ అంతా కూడా ఎంజీఐటీలో తీసింది. దీనిలో కూడా మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ టెక్నాలజీ ఎంఎంటీ పేరుతోటి ఉంది. ఎంఎంటీ పేరుతోటి కోర్స్ ఉంది. నేను ఐఐటి హైదరాబాద్ యొక్క ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేసినటువంటి డాక్టర్ సాయి రామకృష్ణ గారు, వారు ఒక పర్టికులర్ టెక్నాలజీలో దేశంలోనే నెంబర్ 1 వారు ఎంజీఐటీ చదువుకున్నారు. నేను మరొక ఇంటర్వ్యూ చేశాను, స్కై రూట్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, వారి ఇంటర్వ్యూ కూడా ఛానల్లో ఉంది. స్కై రూట్ ఎస్బీఐ టాక్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటే వస్తుంది. వారు కూడా దీనిలో చదువుకున్నారు. ఒకప్పుడు మిధాని యొక్క డైరెక్టర్గా అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి డైరెక్టర్, దేశం మిశ్రధాతు నిగమన అత్యంత ప్రతిష్టాత్మక డైరెక్టర్, దీనిలోకి వచ్చి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు, గెస్ట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అద్భుతమైన ఫ్యాకల్టీ బృందం ఉంది. అది మెటీరియల్ సైన్స్, మెటలర్జికలే కానీ ఇంకా బెటర్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్. దురదృష్టవశాత్తు ఎవరికి దీనికి సమాచారం లేకపోవడం వల్ల దీనికి డిమాండ్ లేకుండా సీట్లు ఉండట్లేదు. కానీ గత సంవత్సరము మేము ఇచ్చిన అవేర్నెస్ వల్ల మొత్తం సీట్లు నిండిపోయినాయి. ఈ దేశంలో సీట్స్ అన్నిట్లో కూడా స్టూడెంట్ సంఖ్య ఎక్కువ, జాబ్ సంఖ్య చాలా తక్కువ. ఒక్క మెటలర్జికల్ కానీ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే జాబ్స్ ఎక్కువ, స్టూడెంట్స్ తక్కువ. సుమారుగా ఒక 5-10 వేల మంది బయటకు వస్తుంటే 15-20 వేల జాబ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కొత్తగా. ఎలాన్ మస్క్ మెటలర్జీ రూల్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ, మన ఆకాశ్ మిసైల్ మన పాకిస్తాన్ స్ట్రైక్ చేసి చూసాం. ఇప్పుడు మన ఆకాశ్ మిసైల్కు చాలా డిమాండ్ ఉంది. అనేక రకమైన యుద్ధ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ప్రపంచంలో అనేక దేశాలకు మనకు యుద్ధ సామాగ్రి, మిసైల్స్ లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ మనము స్వదేశం తయారు చేసి అమ్మేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి బ్రాంచ్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. ఏ ఛానల్లోనే సమాచారం ఉంటే నాకు తెలపండి, తెలుగు ఛానల్లో. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత నరేంద్ర మోడీ యొక్క స్ట్రాటజిక్ బృందంలో ఒకరు. వారు మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారంటే మీరు ఆశ్చర్యపడతారు. మిశ్రధాతునిగా మిధానిలో చాలా మెటలర్జికల్ జాబ్స్ ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీలో మెటలర్జీ జాబ్స్ ఉంటాయి. ఈవెన్ జిహెచ్ఎంసీలో కూడా మెటలర్జికల్ ఇంజనీరింగ్ యొక్క జాబ్స్ ఉంటుందంటే మీకు ఆశ్చర్యపడతారు. ప్రపంచంలో ప్రతి ఇండస్ట్రీకి మెటలర్జీ అవసరం. ఫోన్కి అవసరము, కంప్యూటర్కి అవసరం, శాటిలైట్కి అవసరం, స్పేస్కి అవసరం, డిఫెన్స్కి అవసరం, బుల్లెట్కి అవసరం, రివాల్వర్కి అవసరం, గన్స్కి అవసరం, కెమెరాకి అవసరం. ప్రతిదీ మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ మీదనే ఆధారపడి ఉంటుంది. దాని గురించి ఎవరికి అవగాహన లేదు. జేఎన్టీలో అయితే ఫ్రీ, ఎంజీఐటీలో నిర్దేశించినటువంటి ఫీజుకు మీకు సీట్స్ అందుబాటులో ఉంటాయి. చాలా దూరం ఉంటాయి. మేబీ జేఎన్టీలో ఒక 30,000 నుంచి 50,000 రావచ్చు. ఎంజీఐటీలో అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. క్వాలిఫై కాని వాళ్ళు కూడా దీనిలో చేరిపోవచ్చు. దాదాపుగా ఎంజీఐటీలో మెటలర్జీ చదివి సెటిల్ కాని వాళ్ళు దాదాపుగా ఎవరు లేరంటే మీరు ఆశ్చర్యపడతారు. ఇది రెండవది. రెండు ఒకటే కానీ కొంచెం ఎంజీఐటీ అనేది ఇంకా సమగ్రమైంది. మీకు జేఎన్టీ హైదరాబాద్ అయితే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. మూడవది, నారాయణమ్మ కాలేజీ ఇష్టం లేని పేరెంట్ ఉంటారా? ఒకవేళ గర్ల్స్ కాలేజీ అనే విషయం వదిలేస్తే నారాయణమ్మని మించినటువంటి కాలేజీ హైదరాబాద్లో లేదు, తెలంగాణ ఎప్పుడూ లేదు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ నారాయణమ్మ సీట్ రావాలంటే ఎంత? 4,000 ర్యాంకు, 5,000 ర్యాంకు దాటితే మంచి బ్రాంచే రాదు. ఇప్పుడు సిఎస్ఈలు 1000 ఉంటే ఈసీలు 50-60 ఉన్నాయి. మరి ఈసీతో సమానమైన సేమ్ బ్రాంచ్ పేరు వేరు. ఈసీ కూడా 12-13 వేలు పెడితే దాటకపోవచ్చు నారాయణమ్మలో. కానీ ఈసీకి మరొక పేరు అయినటువంటి ఈటీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బదులు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కు ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్కి ఏమీ తేడా లేదు. సిఎస్ఈకు ఏఐకి తేడా, సిఎస్ఈకు ఏఐకు ఉన్న తేడా, ఏఐకు ఎంఎల్కు ఉన్న తేడా ఏమీ లేదు. 3-4 పేపర్లు తేడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈసీఏ. మీరు ఈసీఈ ఇచ్చే ప్రతి గవర్నమెంట్ జాబ్కు ఈటీఈ కూడా అలో చేస్తారు. మీరు నోటిఫికేషన్లో ఈసీఈ, ఈఐఈ, ఆ ఈటీఈ, ఈసీఎం, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇట్లాంటి ఈసీ సంబంధించి ఎన్ని రిలవెంట్ కోర్సులు అన్నిటికి కూడా సమాన హోదా ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు. పైగా టెలికమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లో, జియో ఇట్లాంటి వాటిలో ఈ కోర్స్ ఎక్కడ లేదు, చాలా రేరుగా ఉంది. కాబట్టి వీళ్ళకి స్పెషల్ ఈసీకి కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది, సిఎస్సి పోవడానికి, సాఫ్ట్వేర్ పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఉండే టెలికమ్యూనికేషన్ ఉంటే, ఎక్స్పర్టైజ్ ఉంటే ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇది కూడా 30,000 పైగా
35,000 40,000 వరకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం నారాయణమ్మలో. సెమీ కండక్టర్ యూనిట్స్ పెరగబోతున్నాయి, చిప్స్ తయారీ పెరగబోతుంది, సెల్ ఫోన్ తయారీ పెరగబోతుంది దేశంలో, డిఫెన్స్ ఇండస్ట్రీ పెరగబోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగబోతుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఆశించినంత సక్సెస్ కాకపోయినా కూడా దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. సో వీటిలలో చాలా చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇది మూడవది. నాలుగవది మిత్రులారా, విఎన్ఆర్ ఇష్టపడని పేరెంట్ స్టూడెంట్ ఉన్నారా మనకు? మరి విఎన్ఆర్లో చేరాలంటే చాలా కష్టం. బహుశా 10,000 దాటితే ఈసీ కూడా రాదు, 10-12,000 దాటితే. ఒక రకంగా ఈసీని మించిన బ్రాంచ్ ఒకటి ఉంది, ఈసీ లాంటిదే ఈటీ లాగా. ఇంకా ఈటీ కంటే బెటర్ బ్రాంచ్ ఈఐఈ అని ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. మీరు బిట్స్ పిలానీలో ఒక 6-7 బ్రాంచ్స్ ఉంటే దానిలో ఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అంటే బిట్స్ పిలానీలో సిఎస్సి మినహాయిస్తే ఈసీఈని, ఈఐఈని, ట్రిపుల్ఈని ఒకే విధంగా పరిగణిస్తారు. మీరు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఐఈఎస్లో మీకు ఈసీఈ ఉండదు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనే మెన్షన్ ఉంటుంది. అంటే ఈఐఈ అనే రాసి ఉంటుంది, ఈసీ రాసి ఉంటుంది. అఫ్కోర్స్ ఈసీ వాళ్ళు ఎలిజిబుల్, కానీ ఈఐఈ అనే రాసి ఉంటుంది. మనకు కావాల్సిన కోర్సెస్ ఒక 3-4 కోర్సెస్ ఉన్నాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఐఈ, అంతే. వేరే వాటికి లేవు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఈఎస్ఐ అంటున్నారు, ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఇన్స్ట్రుమెంటేషన్కు రాను అద్భుతమైన ఫ్యూచర్ ఉండబోతుంది. ఈ చిప్స్ తయారీ, సెమీ కండక్టర్ తయారీ, మైక్రో ప్రాసెసర్ తయారీ, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత టెస్లా కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మీకు ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క ఇంజనీరింగ్ల కొరత చాలా ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ పర్సన్ ఇన్స్ట్రుమెంటేషన్ నేర్చుకోవడం సాధ్యం కాదు. ఇన్స్ట్రుమెంటేషన్ ప్లస్ మిషన్ లెర్నింగ్, ఏఐ కూడా లాంటి కోర్సెస్ కూడా మీకు ఉంటాయి. దానిలో కూడా ఏఐ చేయొచ్చు, ఎంఎల్ చేయొచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కింద చేసుకోవచ్చు, అదర్ కోర్సెస్ చేయొచ్చు, ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ చేయొచ్చు, ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక 40,000 వరకు వచ్చే అవకాశం. 40,000 ఓపెన్ ర్యాంక్ చెప్తున్నాను. మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా ఎక్కువ, 50, 60, 70, 1,00,000 దాకా కూడా వస్తుంది, 1,00,000 దాటినా వస్తుంది. దీనికి ఎంత అద్భుతమైన అవకాశం చూడండి. ఈ 4 ఒక ప్రత్యేకమైన బ్రాంచెస్, వీటికి పెద్దగా ప్రచారం లేదు, కానీ అద్భుత సిఎస్సితో సమానము. సిఎస్సి సంఖ్య చాలా పెరిగిపోయింది. వచ్చిన తర్వాత బేసిక్ కోడింగ్ జాబ్స్ ఉండవు కాబట్టి ఒక రకంగా శ్రద్ధగా చదివితే సిఎస్సి కంటే మించిన బ్రాంచెస్ అని భావించవచ్చు. కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోకండి. మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద నెంబర్ 7981540230కు సంప్రదించండి. ఫిజికల్గా వచ్చి కేపీహెచ్బిలో ఉండేటువంటి ఆఫీస్కి వచ్చి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయంలో అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ ఇచ్చే బాధ్యత మాది. జోసాకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, వీటన్నిటి ఆధారంగా మీకు సపోర్ట్ చేయబడుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.